बीआरएस के सीनियर लीडर टी हरीश राव ने तेलंगाना की कांग्रेस हुकूमत पर सख्त तनकीद की है। उन्होंने पूछा, ये जश्न किस बात का मना रहे हैं? क्या इसलिए कि लोगों से बंदूक के जोर पर पैसे वसूल किए? हरीश राव ने इल्जाम लगाया कि वजीर आपस में कमीशन और ठेकों के लिए लड़ रहे हैं। उन्होंने कहा कि काबीना इजलास में ही वजीर एक दूसरे से उलझ रहे हैं। उन्होंने तंजिया सवाल किया, इन 23 महीनों में ऐसी कौन सी कामयाबी मिली कि जश्न मनाया जा रहा है? बीआरएस लीडर ने कहा कि अवाम परेशान है और हुकूमत सिर्फ जाती मुफाद में लगी हुई है। उनका कहना था कि कांग्रेस हुकूमत वादे निभाने में नाकाम रही है। उन्होंने कहा कि बदउनवानी और अंदरूनी इख्तिलाफात इस हुकूमत की पहचान बन चुके हैं। हरीश राव ने हुकूमत से मुतालबा किया कि प्रोपेगेंडा छोड़कर अवामी खिदमत पर तवज्जो दे। उनके बयानात से रियासती सियासत में एक बार फिर गर्मी बढ़ गई है। डिसेंबर 1వ తారీఖు నుంచి 9వ తారీఖు దాకా విజయోత్సవాలు జరుపుతారట. ఎందుకు నాయన? తుపాకులు పెట్టి వసూలు బాగా చేసినామనా? కాంట్రాక్టుల కోసం గల్లాలు పట్టుకొని క్యాబినెట్లో కొట్లాడుకుంటున్నామనా? మంత్రుల మధ్య తగాదాలు పెరిగిపోయి రోజు వీధినబడి రాష్ట్ర ప్రజల పరువు తీసినందుక? దేనికోసం విజయోత్సవాలు జరుపుతారు? ఈ 23 నెలల పాలనలో మీరు ఏం సాధించారు? మహాలక్ష్మి పథకం ఇచ్చింది లేదు, పెన్షన్లు పెంచింది లేదు, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది లేదు, ఓ చెక్ డ్యామ్ కట్టింది లేదు, ఓ చెరువు కట్టింది లేదు, ఓ ఎకరానికి నీళ్ళు ఇచ్చింది లేదు. కేసీఆర్ గారు ప్రారంభించిన టిమ్స్ ఆసుపత్రులను పూర్తి చేసి వైద్యం అందించింది లేదు. కనీసం ఉన్న పథకాలు కూడా కొట్టింది కదా. ఏమని విజయోత్సవాలు జరుపుతారు? కేసీఆర్ గారు ఫీజు రియంబర్స్మెంట్ 20,000 కోట్లు ఇస్తే మేము 2 రూపాయలు కూడా ఇయ్యలేదు, పిల్లల చదువులు ఆగం చేసినామని జరుపుతారా? కేసీఆర్ కిట్ బంద్ చేసినామని జరుపుతారా? బతుకమ్మ చీరలు బంద్ చేసినామని జరుపుతారా? న్యూట్రిషన్ కిట్ బంద్ చేసినామని జరుపుతారా? దళిత బంధు పథకం ఆపివేసినామని జరుపుతారా? గొర్రెల పంపిణీ పథకం నిలిపివేసినామని జరుపుతారా? హైదరాబాద్లో ఒక ఇల్లు కట్టలేదు కానీ హైడ్రా పేరిట వేలాది ఇండ్లు నేలమట్టం చేసినాం, పేదల బతుకులు కూల్చినామని చెప్పి విజయోత్సవాలు